साम्राज्यं राज्यं स्वराज्यं वै राज्यं परमेशं राज्य महाराजमादिमत्वैगुणं तायां ये सारानद सत्पूरानंद नीराजनदर्शयामि नीराजनानन्दं गतदाचमनीयं समर्पयामि नमस्करामि। जय नमः पार्वतीपतये हर हर महादेव हर राजाधिराजाय प्रसन्नसाहिने नमः। అందరికీ నమస్కారం। ఈరోజు మన కావలి పట్టణంలో మన కచ్చేమిట్ట ఫైర్ ఇంజిన్ రోడ్లో డ్రగ్ కంట్రోల్ ఆఫీసుని ప్రారంభిస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన అధికారులకి, అదేవిధంగా పట్టణ ప్రముఖులకి, ముఖ్యంగా మెడికల్ షాప్ ఓనర్స్కి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు। ఎందుకంటే ఈరోజు ఈ ఆఫీస్ మన కావగా కావడం నిజంగా చాలా సంతోషం। కాకపోతే ఇక్కడ ఈ ఆఫీస్ కడుతున్నప్పుడు ఇక్కడ కొంతమందికి కొన్ని అనుమానాలు ఉన్నాయి। అనుమానాలను కూడా మనం క్లియర్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది। కాబట్టి ఇది డ్రగ్ కంట్రోల్ ఆఫీస్ అంటే మామూలుగా ఎవరైనా సరే ప్రజలు మెడిసిన్స్ మనం కొనుక్కుంటూ ఉంటాం మెడికల్ షాపుకి పోయేసి, వాటిని కంట్రోల్ అంటే అవి కరెక్ట్ అయిన మెడిసిన్సా కాదా, లేదా అవి డేట్ అయిపోయినాక ఎక్స్పైరీ డేట్ అయిపోయినాక ఏమైనా అమ్ముతున్నాగా, లేదా అమ్ముతున్న మెడిసిన్స్ వచ్చినగా కాదా, వాటిని నియంత్రించేదానికి వాటి ఒకవేళ డూప్లికేట్ కావచ్చు, లేదా ఇంకేదైనా మిస్టేక్స్ కావచ్చు, అవి కానీ ఉంటే వాటన్నింటినీ కూడా నియంత్రించడానికి ఇవి ముఖ్యంగా తనిఖీ కానీ కూడా చేస్తూ ఉంటారు। అంతేకాకుండా దానికి సంబంధించి రేట్లు కూడా వాళ్ళు కరెక్ట్గా అమ్ముతున్నారా, లేదా పేద పేదకి ఇష్టానుసారం అమ్ముతున్నారా, లేదా వాటి మీద ఉన్న రేట్లకి లేదా ఇంకా ఏమైనా డిస్కౌంట్ రేట్లకి ఇస్తున్నారా లేదా అనేది అవన్నీ కూడా కంట్రోల్ చేస్తూ ఉంటారు। అంతేగాని ఇక్కడ ఏదో డ్రగ్స్ అనగానే మనం టీవీలో చూస్తూ ఉంటాం, ఏదో తెలుగుదేశం నాయకులు మాట్లాడినట్టు ఆ డ్రగ్స్ కాదు, ఇది ప్రజలకు ఉపయోగపడే పని, ప్రజల మంచికి ఒక పని, ప్రజలంతా కూడా ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షతోటి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కంట్రోల్ సెంటర్స్ కూడా రాష్ట్రం మొత్తం మీద కూడా ప్రారంభించడం నిజంగా చాలా సంతోషం। కాబట్టి ఈరోజు ప్రజలకి నాణ్యమైన మెడిసిన్స్ అందే విధంగా, తక్కువ రేటుకి అందే విధంగా, అదేవిధంగా ఏదైనా షాప్స్కి వాళ్ళు పర్మిషన్ పెట్టుకుంటే దానికి సంబంధించిన లైసెన్స్ కూడా ఇక్కడ మంజూరు చేసే విధంగా ఈ ఆఫీస్ పనిచేస్తుంది। కాబట్టి ఎవరు కూడా అపోహ చెందాల్సిన అవసరం లేదు। కాబట్టి ఒకవేళ ఏమైనా మాదక ద్రవ్యాలు అవి కూడా ఏదైనా అమ్ముతూ ఉంటే వాటిని కూడా పట్టుకొని ఎత్తి వేసి ప్రజలను కాపాడేదానికి ఇవి ఎప్పుడు సిద్ధంగా ఉంటాం। కాబట్టి ఈ ఒక మంచి ఆఫీస్ ఈరోజు మన ప్రాంతంలో వస్తుంది, మన ప్రాంతం అభివృద్ధి చెందుతుందని కూడా తెలియజేస్తూ, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ తెలుసు ఆరోగ్య సురక్ష కంటిన్యూ చేస్తూ ప్రతి సచివాలయ పరిధిలో కూడా ప్రతి భాగం కూడా ఈ క్యాంప్స్ అనేది పెడతా ఉన్నారు। కాబట్టి ప్రజలు ఎవరైనా సరే వచ్చి వాటిని ఉపయోగించుకోవచ్చు, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు। ఈరోజు ఆరోగ్యశ్రీ ద్వారా 25 లక్షల రూపాయలకు సంబంధించి ఒక ఫ్యామిలీకి, కుటుంబానికి ఏదైనా అత్యవసరమైన ఆరోగ్యం సంబంధించిన సమస్యలు అంటే చేయించుకునే దానికి కార్డు కూడా ఇష్యూ చేయడం నిజంగా చాలా సంతోషం। ఇవన్నీ కూడా తప్పకుండా ప్రజలు గుర్తుపెట్టుకోవాలి। ఈరోజు ముఖ్యంగా ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సింది జగనన్న ఏ విధంగా సంక్షేమ పథకాల ద్వారా పేద ప్రజలకు మంచి చేస్తున్నాడో ఈరోజు ప్రతి ఒక్క సచివాలయంలో కూడా మేము
మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ సచివాలయానికి ఎంత అమౌంట్ వచ్చింది అనేది కూడా అక్కడ డిస్ప్లే బోర్డ్స్ పెట్టి వేయడం జరిగింది. ఒక్కొక్క సచివాలయానికి మినిమం 20 కోట్ల రూపాయలు ప్రజలకి డైరెక్ట్గా కావచ్చు, ఇండైరెక్ట్గా కావచ్చు బెనిఫిట్స్ అందజేయడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలు